ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అభిగాడు నా మీద పగపట్టి పోలీసులతో నన్ను చంపాలనుకుంటున్నాడనమాట. వాణ్ణి వసుని చంపకుండా నేను చావను. కొంపతీసి పోలీసులు వచ్చారా? రాజా 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 ఈవిడొచ్చిందా? రాజా ఏం చేస్తున్నావు రాజా? పోలీసులు వచ్చారేమో అని దాక్కున్నాను. పోలీసులంటే నీకెందుకంత భయం? అభి మీద అటాక్ చేశానని వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. మందు తాగునని చెప్పావు కదా రాజా, మళ్ళీ మొదలు పెట్టావేంటి? ఏదో టెన్షన్లో తాగుతున్నానులేండి. మరి నన్ను పిలవచ్చు కదా రాజా, ఇద్దరం కలిసి తాగేవాళ్ళం కదా. ఇద్దరం తాగేంత మందు లేదు ఇక్కడ. ఈ టైంలో ఎందుకు వచ్చారు? రేపు శివరాత్రి కదా రాజా, మంచి రోజు. నువ్వు మా ఇంటికి వస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు. రేపా? అవును, రేపు శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. అలాగే మన కళ్యాణం కూడా చేసుకోవచ్చు. రేపు పెళ్ళొద్దంటే ఏముంటుందో. రేపు నువ్వు ఇంటికొస్తే పెద్దవాళ్లతో మన పెళ్లి విషయం చెప్పొచ్చు రాజా. ఆ ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారండి? జోకేకు రాజా, రేపింట్లో పూజ కూడా ఉంది. అందరూ ప్రశాంతంగా ఉంటారు. మన పవిత్ర ప్రేమ వాళ్ల ముందు బయట పెట్టి మనం పెళ్లి చేసుకుందాం. మన పెళ్లి ఖర్చుల కోసం డబ్బు కూడా సిద్ధం చేస్తున్నాను రాజా. మన పెళ్ళైతే హ్యాపీ వసూలు నిన్నేం చేయలేరు. వాళ్ళేం చెయ్యక్కర్లేదే. నీతో పెళ్ళి అంటే నేను నరకానికి టికెట్ తీసుకున్నట్టే. ఏం ఆలోచిస్తున్నావు రాజా? రేపు వస్తున్నావు కదా. అది కాదండి, మీరు అరటి చెట్టుకు తాళి వేయగానే అది మాడిపోయింది కదా. అలా నాకేదన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. నీకేం కాదు రాజా, ఆ దోషం అప్పుడే పోయింది. రేపు నువ్వు తప్పకుండా రావాలి, మన పెళ్లి జరగాలి. ఇదిగో, లేదంటే నీ గురించి అభివసులతో చెప్పేస్తాను. నువ్వు జైలుకి వెళ్తావు, నేను కూడా ఎవరినో ఒకరిని చంపేసి జైలుకి వస్తాను. నువ్వే తెలుసుకో, మనం జైల్లో కలిసిందామా లేక ఇంట్లో కలిసిందామా అని. రేపు నీ కోసం మా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ రాజా. ఈవిడేంటి అల్టిమేటం జారీ చేసింది? వెళ్తే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, వెళ్ళకపోతే అమ్మో అభికి చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? మమ్మీ, అవి నా బెంగిల్స్. కీర్తికి ఎందుకు వేస్తున్నావు? మమ్మీ, అవి నా బ్యాంగిల్స్ మమ్మీ, నాకు వేయి. మనం ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చిందంటే పద, వసుని మరింత టెన్షన్ పెడదాం. ఏంటి వసు అక్క, నువ్విక్కడ, నీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. అదేం లేదు హారిక,
ఈ శివరాత్రి వసువదునకి కాళరాత్రి కాబోతోంది. ఏమీ లేకపోతే అను గాజులు కీర్తికి, కీర్తి గాజులు అనుకి ఎందుకు వేస్తావు వసు? వసు, పిల్లల్ని రెడీ చేసావా? అయిపోయింది అత్తయ్య. హా, వసు ఏదో ఆలోచిస్తోంది వదినా. నిన్నటి నుంచి బసు అక్క ఇక్కడ లేదత్తయ్య, మైండ్ ఎక్కడో పెట్టింది. ఏమైంది వసు? ఏం లేదత్తయ్య. పూజ పనులు నీ బదులు పావని చేస్తోంది. నువ్వు త్వరగా పూజ దగ్గరికి రా. వసుకి పూజ చేసే ఉద్దేశం ఉందో లేదో వదినా? బసు అక్క చేయకపోతే నేను చేస్తానత్తయ్య. ఏంటి హారిక, నిన్నట్నుంచి ఇదే మాట చెప్తున్నావు? పూజ అంటే నీకంత ఇష్టమా? దీనికి బడిత పూజ అంటే ఇష్టం. దేవుడి పూజ అంటే ఎవరికి ఇష్టం ఉండదు వదినా. వసు చెయ్యకపోతే పావని చేస్తుంది. నువ్వు కల్పించుకో హారిక. వసుగారు ఏదో దాస్తున్నారు, అదేంటో కనుక్కోవాలి. వసుగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి, ఏం కావాలి? మీరెందుకు అలా ఉన్నారండి? అసలు ఏం జరిగింది? ఏం లేదండి. ఏదో ఉంది, నిజం చెప్పండి. నేను అబద్ధం చెప్పట్లేదండి. మీరు టెన్షన్గా ఉన్నారని తెలుస్తుంది. అనవసరంగా అందరితో మాటలు పడకండి. అసలు విషయం ఏంటో చెప్పండి. అది నగలు మారిపోయాయండి. నగలు మారడం ఏంటండి? ఈరోజు పూజలో నగలు పెట్టాలని నిన్న అత్తయ్య గారు నగలు మెరుగు పెట్టించమన్నారండి. మెరుగు పెట్టేవాడు అసలు నగలు కొట్టేసి నకిలీ నగలు ఇచ్చి వెళ్ళాడు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ అవుతున్నాను. అసలు ఆ నగల్ని ఎవరు కొట్టేసుంటారండి? అతను 2-3 సార్లు ఇంటికొచ్చి నగలు మెరుగు పెట్టాడండి. మన నగల డిజైన్స్ అన్నీ అతనికి బాగా తెలుసు. అలా డూప్లికేట్ నగలు చేయించి ఒరిజినల్ నగలు ఎత్తుకుని వెళ్ళాడు. వాడు ఫోన్ నంబర్ ఉందా? నిన్న వాణ్ణి పట్టుకోవడానికి పావని అక్క నేను ట్రై చేశాము. తప్పించుకున్నాడు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.